హాయ్ అండి. ఈరోజు రెసిపీ చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దామండి. చికెన్ పకోడీ కోసం ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఆ చికెన్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసి నిమ్మకాయ ఉప్పు వేసి వాష్ చేయండి. ఇలాగా మీకు ఏ సైజు పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. నేనైతే మీడియం సైజు కట్ చేసుకున్నాను. మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాక ఇందులో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, గరం మసాలా పౌడర్ ఒక 1 స్పూన్ వేసుకోండి. ఒక 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇది చాట్ మసాలా అండి. చాట్ మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1 స్పూన్ వేసుకొని, ఇది నల్ల మిరియాల పొడి అండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ చెక్కను కూడా పిండుకోండి. పిండుకొని ఈ చికెన్కి ఈ వేసేవన్నీ పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. మొత్తం చికెన్కి మనం వేసినవన్నీ పట్టేటట్టు కలుపుకొని 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఎంత బాగా నానబెట్టుకుంటే చికెన్ పకోడీ అనేది అంత బాగా వస్తుంది. మూత పెట్టి ఒక 1 అవర్ నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్నాక 1 అవర్ తర్వాత చూడండి, ఇందులో ఇలా వాటర్ బయటకు వస్తుంది కొద్దిగా. ఇప్పుడు ఇందులో మనం పకోడీకి ఒక 5 నిమిషాల ముందు వేసుకుంటాం, అనగా 5 నిమిషాల ముందు కార్న్ఫ్లోర్ ఒక 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు వేసుకొని, ఒక 1/2 కప్పు ఉల్లిపాయలు అండి. ఇవి ఉల్లిపాయని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వాటిని కూడా ఈ విధంగా కలుపుకోండి. ఫుడ్ కలరు అది మీ చాయిస్ అండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. కలర్ కోసం, అది కలర్ఫుల్గా కనిపించుకోవడం కోసం. వేసే పిండి మొత్తం పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. వాటర్ అయితే అవసరం ఉండదు, అందులో వాటర్ సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కలుపుకొని చూడండి, వేసేటప్పుడు ఈ విధంగా అనుకొని వేయాలి. ఇది పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ ఇలా మూత పెట్టి 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి చికెన్ని, ఆ చికెన్ని ఇవ్వండి ఇలా ప్రతి ముక్క తీసుకొని ఈ విధంగా వేసుకుంటే మనకు పీసెస్ అనేవి బాగా వస్తాయండి. ఇలా అట్టి వేసుకోండి. మనం ఉల్లిపాయ ముక్కలు వేసాం కదండి, అవి కూడా చెదిరిపోకుండా ముక్క కంటి వస్తాయండి. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మధ్యలో తిరిగేసుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చికెన్ అనేది హైలో పెట్టుకుంటే తొందరగా వేగి లోపల అనేది ఉడకదండి చికెన్ కదా. ఇలా వేయించుకోవాలి ఆయిల్లో. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చికెన్ వేగింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో ఈ విధంగా తీసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా పీసెస్ కింద 1 పీస్ కింద వస్తుందండి. ఆ విధంగా వేసుకుంటే మనం
మొత్తం ఒకసారి వేసుకుంటే మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి అవి కూడా పైకి వచ్చేస్తాయి. ఇలాగ ముక్కకి అద్ది వేయాలండి. ప్రతి పీస్ని ఇలాగ జస్ట్ ఇలా అద్ది వేయండి. ఈ విధంగా మొత్తం కలిపిన చికెన్ని ఈ విధంగా వేయించుకోండి. లాస్ట్లో పచ్చిమిర్చిని కాజుని ఇలా వేయించుకోండి. జీడిపప్పుని కొద్దిగా కరివేపాకును కూడా వేయించుకోండి. ఆయిల్లో వేసి వేయించుకున్నాక పైన వేసుకోండి. రెడీ అయిపోయిందండి చికెన్ పకోడీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా చికెన్ పకోడీని సర్వ్ చేయడమేనండి. థ్యాంక్ యూ.